రక్షణ కానీ చేస్తారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు తెరపైకి వచ్చేది కేవలం ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి మళ్ళీ మిగతా వాళ్ళకు నీతులు చెప్పడం కూడా ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే. నేను మొదటి రోజునే శివాజీని ప్రశ్నించింది ఇదే. కానీ ఫస్ట్ మనకి క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే, ఎవరికైనా సరే మీరు శివాజీ వైపా అనసూయ వైపా అని మాట్లాడే ఒక రకమైన చర్చ వచ్చింది చూశారు. ఇది చాలా దురదృష్టకరం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలి అని చెప్పటానికేమో శివాజీ, ఎలా నేను ఇలానే వేసుకుంటాను అని చెప్పటానికి అనసూయ, వీళ్ళిద్దరైన పారామీటర్స్ కాదు కదా. ప్రతి తల్లికి తన తన మాట వినే రోజుల వరకు పిల్లలకి ఏం బట్టలు వేయాలనేది తల్లికి తెలుసు. ఏ తల్లి అయినా సరే అశ్లీలమైన బట్టలు వేయాలని అనుకోదు. సరే, కొంతమంది ఆ బిజినెస్ కోసం చెయ్యాలి అనుకున్న వాళ్ళు అనుకుంటారేమో, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లా. నేను మామూలు సమాజం గురించి చెప్తున్నా. ఇవాళ ప్రతి వాళ్ళు మామూలు సమాజానికి శివాజీ దేవుడు దేవుడు అంటున్నారు. ఎందుకు దేవుడు అయ్యాడు? ఏం మీకు తెలియదా? మీ పిల్లలకి ఏం? నాకు కూడా అదే డౌట్ వచ్చింది. పేరెంట్స్ కు ఈరోజు శివాజీ చెప్తే కానీ మేల్కొనలేదా? తెలీదా? ఇప్పుడు మీ అమ్మకి తెలియలేదా మీరేం బట్టలు వేసుకోవాలో? మా అమ్మకి తెలియలేదా నాకేం బట్టలు వేయాలో? అలాగే నాకు తెలియలేదా నా కూతురికి ఏం బట్టలు వేసుకోవాలో? ఇప్పుడు మన దగ్గరుండి చదువుకున్నన్ని రోజులు మనం ఏమనుకుంటాము అనేది వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు. మనం కూడా చెప్పాలని ప్రయత్నం చేస్తాము. ఒక వయసు దాటిపోతుంది. వాళ్ళు స్వతంత్రులు అయిన తర్వాత వాళ్ళ ఇష్టమైన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు?